నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. డీలిమిటేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా జరగబోతుంది. మరి దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పుడు రాష్ట్ర స్థాయిలో కూడా ఈ డీలిమిటేషన్ ఉంటుంది. ఎందుకంటే నియోజకవర్గాల విభజన ఉంటుంది. ఆ తర్వాత మనకు తెలిసిందే, ఇప్పుడు ఒక నియోజకవర్గం ఎస్సీ కేటగిరీలోకి వస్తుంది, ఇంకొకటి బీసీ కేటగిరీలోకి వస్తుంది. ఇలా కూడా డీలిమిటేషన్ లో జరుగుతాయి. మరి ఈ నేపథ్యంలో పులివెందుల ఎస్సీ కేటగిరీ స్థాయిలోకి వెళ్ళిపోతుందా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఎస్సీ కేటగిరీకి వెళ్తే ఏ అభ్యర్థిని నిలబెట్టాలి అన్న ఆలోచనలో పడ్డారా? ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయి 2029 ఎలక్షన్స్ కి పులివెందుల ఎస్సీ కేటగిరీలోకి వెళ్ళబోతుంది అన్న ఒక వాదన తెర మీదకి వచ్చింది. ఇదే గనక నిజమైతే జగన్మోహన్ రెడ్డి ముందున్న ఆప్షన్స్ ఏంటి? నీకు ఎప్పుడన్నా గోరు చుట్టు వచ్చిందా? లేదు సార్. మా చిన్నప్పుడు గోరు చుట్టు వస్తే నిమ్మకాయ నిలబెట్టేవాడు. చూసాను సార్, చూసాను. అంటే గోరు చుట్టు మీద రోకటి పొట్టు పడితే చచ్చిపోతారు. అసలు ఆ మంట మామూలుగా ఉంది. అంటే ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ఇవాళ జగన్మోహన్ రెడ్డికి గోరు చుట్టు మీద రోకటి పోటు అయిందా, లేకపోతే మూలిగే నక్క మీద తాటిపండు పడితే? అమ్మో, ఇది మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట. ఎందుకంటే డీలిమిటేషన్ అనగానే మనకు గుర్తొచ్చేది 2009. అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి. అప్పుడు ఏంటి, డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల తెలుగుదేశం పార్టీని బలహీనపరిచారు. ఎక్కడైతే తెలుగుదేశం బలంగా ఉంటుందో ఆ ప్యాకెట్స్ విడగొట్టి కాంగ్రెస్ బలంగా ఉన్న దాంట్లో కలిపారు. ఇట్లా తెలుగుదేశాన్ని వీకెన్ చేసి కాంగ్రెస్ స్ట్రెంగ్థెన్ కావటానికి అప్పటి అధికార పార్టీ, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి లిమిటేషన్ని ఒక సాధనంగా వాడుకున్నాడు. అంటే రాజశేఖర్ రెడ్డి రెండోసారి గెలుపులో చిరంజీవి ప్రజారాజ్యం ఓట్ల చీలిక, జయప్రకాష్ నారాయణ్ లోక్సత్తా ఓట్ల చీలిక ఎంత దోహదపడ్డాయో అంతకన్నా ఎక్కువగా డీలిమిటేషన్ ఉపయోగపడింది. అందుకే ఆయన మళ్ళీ గెలిచాడు రాజశేఖర రెడ్డి. తర్వాత ఓడిపోయాడు, అది వేరే విషయం. అంటే 6 times గెలిచిన వాళ్ళు కూడా ఏం జరిగింది, మాకినేని పెద్దరత్త ఇది ఎస్సీ అయిపోయింది. ఓకే. 6 సార్లు గెలిచినటువంటి కోడెల శివప్రసాద్ నరసరావుపేటలో ఓడిపోయాడు. తునిలో యనమల రామకృష్ణుడు ఏదో బొటాబొట్టిన బయటపడ్డాడు 6వసారి. డీలిమిటేషన్ ఏ విధంగా అసలు దెబ్బ కొట్టిందనే దాంట్లో ఇప్పుడు ఈ డీలిమిటేషన్ నేను అంటోంది, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మూలిగే నక్క ఎవరు, జగన్ మీద తాటిపొండా అంటోంది. అది చంద్రబాబు ఈ డీలిమిటేషన్ని తన పార్టీ స్ట్రెంగ్థెన్ కోసం ఉపయోగించుకుంటాడా? ఇప్పుడు నీకు గమ్మత్తు ఏంటంటే 100 కొత్త స్థానాలు వస్తున్నాయి. అంటే 100 మంది కొత్త వాళ్ళకి రేపు అవకాశాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 13 లోక్సభ స్థానాలు పెరుగుతున్నాయి. ఒక 87, 88 అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయి. అంటే 100 మంది నువ్వు కొత్త ఎంపీలని, ఎమ్మెల్యేలని ఆంధ్రప్రదేశ్లో చూస్తావు. వీళ్ళల్లో కూడా 100 మంది మహిళలు వస్తున్నారు. 33% కాబట్టి 33% మహిళా రిజర్వేషన్ వల్ల ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారమ్మా? మహిళలు 22 మంది ఉన్నారు. అవును సార్. ఈ 22 మంది 88 మంది అవుతారు. అంటే 4 రెట్లు పెరుగుతారు. ఇప్పుడు ఎంపీలు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. వీళ్ళు 12 మంది అవుతారు. అంటే 12 మంది మహిళా ఎంపీలు, 88 మంది మహిళా ఎమ్మెల్యేలతో నువ్వు రేపు చూడబోయేది ఏ సభ? మహిళా సభ, మహిళా సాధికార సభ. పులివెందుల మహిళ అవుద్దా? ఇప్పుడు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఈ రిజర్వేషన్ల ప్రక్రియలో మహిళ అవుతుందా? ఎస్సీ మహిళ అవుతుందా? సార్, ఒకవేళ మహిళా ప్రాధాన్యత పెరిగింది కాబట్టి పులివెందుల్లో టీడీపీ మహిళల్ని నిల్చోబెడితే వైసీపీ కూడా మహిళకి ప్రాధాన్యం ఇవ్వాలి. సో ఎస్సీ కేటగిరీలో మహిళలకి ప్రాధాన్యత ఉన్న వాళ్ళే ఎవరున్నారు పులివెందుల్లో? అదే ఎస్సీ అయితే మరి ఇంకా అసలు వీళ్ళకి అభ్యర్థి దొరకని పరిస్థితి.
ఒకవేళ జనరల్ మహిళ గనక అయితే భారతీ మేడం నుంచి ఉంటుందా? మేబీ అక్కడ కాంగ్రెస్ నుంచి షర్మిల దిగుద్దా? అసలు సునీత కూడా దిగుద్దా ఇండిపెండెంట్గా? ఇది అంటే ఇంకా పులివెందుల పోటీ. మరి ఈ ముగ్గురు మహిళల మధ్య అసలు తెలుగుదేశం మహిళ ఎవరు ఉంటారు? ఇది ఇంతకన్నా మించిన హాట్ టాపిక్ ఇదే కదా సార్. ఇటు భారతి గారు, షర్మిల గారు, సునీత గారు ట్రయాంగిల్, అదే ఒకే కుటుంబం. అంటే రాబోయే ఎన్నికలు 2029 ఎన్నికలు అదే. ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో మహిళలు ఎమ్మెల్యేలు కాబోతున్నారా? అదే పులివెందుల మరి, మహిళ అయినట్టుగానే తాడిపత్రి మహిళ అంట, అంటే జేసీ దివాకర్ రెడ్డి అది భార్య. అక్కడ ఉన్నటువంటిది. లేకపోతే మాచర్ల మహిళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆ బ్యాచ్ చూసే ఆ ఫ్యాక్షన్ మంటలు సార్ మంటలు. వాళ్ళని అసలు పిన్నెల్లికే రావద్దని చెప్పారు కదా సార్. నెక్స్ట్ గురజాల మహిళ, వినుకొండ మహిళ, జమ్మలమడుగు మహిళ. జమ్మలమడుగు అంటే బాంబుల శివారెడ్డి, మరి ఇప్పుడు ఇది ఆదినారాయణ రెడ్డి ఎవరో ఉన్నట్టున్నాడు బీజేపీ ఎమ్మెల్యే. ఏదైనా రాబోయే ఎన్నికలు మాత్రం దేశ రాజకీయాలపై ప్రభావం ఎలా ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ పైన, ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్షన్ రాజకీయాల పైన ఇది పెను ప్రభావం చూపేటువంటి అవకాశం. ఓకే. అంటే అసలు ఫ్యాక్షనిజం అంతమయ్యే ఎన్నికలుగా చూడాలా? నాకు 94, 99 ఎన్నికలు గుర్తొస్తున్నాయి. 1994 ఎన్టీఆర్, 1999 చంద్రబాబు గారు. అప్పట్లో ఏంటి, తటస్థుల్ని తీసుకొచ్చారు. అంటే అటు రాజకీయ వాసనలు లేనటువంటి విద్యాధికులు, అదే విజయరామారావు సిబిఐ డైరెక్టర్గా చేసినటువంటి ఆయన, వీళ్ళందరినీ పోటీకి పెట్టారు విద్యాధికుల్ని. నెక్స్ట్ అసలు చంద్రబాబు అయితే 99లో ఏం చేశారో చెప్పనా, పల్నాడులో అదే మాచర్లలో జూలకంటి దుర్గమ్మను పెట్టాడు. అంటే మహిషాసుర మర్ధని దుర్గమ్మవే నువ్వు అన్నారు. అంటే ఈ ఫ్యాక్షన్ మహిషాసురుల భరతం బట్టే దుర్గమ్మలు రాబోతున్నారా? 100 మంది మహిళలే రేపటి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా వస్తున్నారంటే, దట్టు ఎక్కువగా ఫ్యాక్షన్ ప్రాంతాల్లో వస్తున్నారంటే ఈ మార్పును అందరూ స్వాగతించాలి. అంతే. ఏది ఇది హర్షించాలి. అసలు మార్పు ఎప్పుడైనా కూడా మంచి కోసమే. ఇప్పుడు మోడీ ఇప్పుడు ఈ 3.0 నాకేం గుర్తొస్తుంది, మోడీ 1.0 గుర్తొస్తుంది. ఆ రోజు ఏ బిల్లు తెచ్చాడు, ట్రిపుల్ తలాక్ బిల్ తెచ్చాడు. ఓకే. ముస్లింలు ఏంటి, వాళ్ళు డైవర్స్ తీసుకోవాలంటే 3 సార్లు తలాక్ అంటే చాలు. అవును సార్. ఇక అది విడాకులతో ఇక మహిళ యొక్క ఆమె అభిప్రాయంతో సంబంధం లేకుండా దానిపైన ఆయన బిల్లు తీసుకొచ్చి అది చట్టం చేశాడు. అప్పుడు ఏమనుకున్నారంటే, ముస్లిం సమాజంలో మోడీ చొరబడ్డాడు, అసలు మొత్తం ముస్లిం అనేవాడు ఆయనకు ఓటేయరు అనుకున్నారు. వ్యతిరేకత వచ్చేసిందని ఆల్మోస్ట్ అందరూ అనుకున్న మాట సార్ ఇది. అసలు ముస్లిం మహిళలంతా కొట్టారంట. ఇది ట్రిపుల్ తలాక్ బిల్లే మోడీ 2.0కి కారణమైందన్నారు అప్పట్లో. అట్లాగే ఇప్పుడు ఈ వస్తున్నటువంటి నియోజకవర్గ పునర్విభజన, లేకపోతే ఈ మహిళా రిజర్వేషన్లు మోడీ 4.0 తెస్తాయా, చంద్రబాబు 5.0 తెస్తాయా? రైట్. వెండి తెరపై చూస్తావా? ఖచ్చితంగా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.